హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సంధ్యా పీడిఎస్. ఈరోజు నేను యాజ్ ఐ గ్రూ ఓల్డర్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ లెసన్ని రాసింది ఒక నల్ల జాతీయుడండి, అంటే బ్లాక్ అమెరికన్ అన్నమాట. ఇలాగే బ్లాక్ అమెరికన్స్ కోసం పోరాడిన వారిలో ఎంతో ముఖ్యమైన వారైన మార్టిన్ లూథర్ కింగ్ స్పీచ్ ఐ హ్యావ్ ఏ డ్రీమ్ దట్ వన్ డే అనే స్పీచ్ని కూడా నేను లాస్ట్లో చదివి దాని అర్థాన్ని చెప్పానండి. వినాలనుకున్న వారు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ లెసన్ పూర్తయ్యాక నేను ఆ స్పీచ్ని చెప్తాను. ఈ లెసన్ని రాసింది జేమ్స్ మెర్సర్ లాంగ్స్టన్ హ్యూస్. ఈయన 1902లో జన్మించారు. ఈయన ఒక ఆఫ్రికన్ అమెరికన్ పోయెట్ అండి, అంటే అమెరికాలో ఉండే నల్ల జాతీయుడు. ఈయన నవల్స్, చిన్న చిన్న కథలు, ఇంకా నాటకాలకి స్క్రిప్ట్లు రాసేవారండి. అమెరికాలో 1920లో జరిగిన హార్లెమ్ రినైసెన్స్లో ఈయన రచనల ప్రభావం ఎంతో ఉన్నదంటండి. ఒక నల్ల జాతీయుడిగా ఆయన ఎప్పుడు నల్ల జాతీయుల డైలీ ఎక్స్పీరియన్స్, అంటే పని దగ్గర వాళ్ళని ఎలా చూసేవారు, వీళ్ళ కల్చర్ అంటే వీళ్ళ సంస్కృతి, సంగీతం, సంతోషం, ఆనందం, ఇలా వారికి సంబంధించినవన్నీ కూడా ఈయన రచనల్లో ఉపయోగించేవారంటండి. ఆఫ్రికా గురించి మీ అందరికీ ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే సాల్సా డ్యాన్స్ ఇవన్నీ కూడా ఆఫ్రికాలోనే పుట్టాయంటండి. ఈయన 1967లో మరణించారండి. ఇప్పుడు లెసన్లోకి వద్దాం. అందరూ చిన్నప్పుడు నేను సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, డాక్టర్, టీచర్ అవ్వాలి అని అనుకుంటారండి. కానీ పెద్దయ్యాక తెలుస్తుంది సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి క్యారెక్టర్స్ టీవీలో తప్ప బయట ఉండవని. ఇంకా డాక్టర్, టీచర్ ఇలా ప్రొఫెషనల్స్ అవ్వాలంటే ఎంతో చదవాలి అని చెప్పి అప్పుడు తెలుస్తుందండి. చిన్నపిల్లలు కేవలం ఇలాంటివే ఆశపడతారు అంటే అది రాంగ్ అండి. లాంగ్స్టన్ హ్యూస్ గారు చిన్నప్పుడు తన జీవితం చూసి పెద్ద అయ్యాక కూడా ఇలాగే ఉంటామేమో అనుకునేవారంటండి. ఎంతో సంతోషంగా అందరితోనూ కలిసిమెలిసి ఉండొచ్చేమో అనుకున్నారంటండి. కానీ పెద్ద అయ్యాక తెలిసిందంటండి ఆయన ఒక సెకండ్ క్లాస్ సిటిజన్ అని. ఈ పోయం స్టార్టింగ్లో పోయెట్ ఆయన చిన్నప్పటి ఆశని గుర్తు తెచ్చుకుంటున్నారండి. ఆయన దేని గుర్తు తెచ్చుకుంటున్నారంటే ఏదైతే ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం మర్చిపోయారో అదే గుర్తు తెచ్చుకుంటున్నారండి. అంటే ఆయన కలండి, డ్రీమ్. ఆయన డ్రీమ్ సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడో అలా అంత బ్రైట్గా కనిపించేదంటండి. ఎందుకంటే ఒక చిన్న పిల్లాడిగా ఆయనకి సొసైటీలో జరుగుతున్న అన్యాయం తెలిసేది కాదండి. ఆ తరువాత ఆయనకి పెద్ద అయ్యే కొద్దీ ఆయన కళ, అంటే ఇక్కడ ఆయన కళని సూర్యుడితో పోలుస్తున్నారు కాబట్టి ఆ సూర్యుడికి తనకి మధ్య మెల్లగా ఒక చిన్న గోడ లేచిందంటండి. ఆ గోడ పెద్దదై ఆకాశాన్ని అందుకున్నదంటండి. అది ఈయనను చీకటిలోకి నెట్టేసిందంటండి. ఇదేనండి ఆయన వర్ణన. ఏంటి చీకటి ఇవన్నీ అంటే వీటిలో చాలా అర్థం ఉన్నదండి. పెద్ద అయ్యే కొద్దీ మనం సొసైటీని అర్థం చేసుకోగలుగుతాము. అలాగే ఆయన కూడా అక్కడ జరిగే సోషల్ డిస్క్రిమినేషన్, రేషియల్ అబ్స్టాకిల్స్ ఇవన్నిటిని కూడా అర్థం చేసుకున్నారేంటండి. ఇవన్నీ అర్థం చేసుకోవడం వల్ల ఆయన కళని చేరుకోవడానికి మార్గం ఎంతో కష్టమైంది అని అర్థమైందంటండి. అందుకే ఆయన కళకి మధ్య ఒక పెద్ద గోడ వచ్చిందని ఆయన వర్ణించారండి. వైట్ అమెరికన్స్ కూడా వారి కళలను ఛేదించడానికి ఇన్ని కష్టాలు పడేవారా అంటే లేదండి. అందుకే ఆయన కళ, అంటే నల్ల జాతీయుల కళని మెన్షన్ చేయడం కోసం నా డ్రీమ్, నా కళ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారండి. ఆయన ఇంకా ఆ గోడ యొక్క నీడలోనే ఉన్నారంటండి. అంటే ఇంకా ఆ సోషల్ డిస్క్రిమినేషన్ ఇంకా కొనసాగుతూనే ఉన్నదని చెబుతున్నారండి. ఐ యామ్ బ్లాక్, మై హ్యాండ్స్, మై బ్లాక్ డార్క్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఆయన నల్ల జాతీయుడు కావడం వల్లే ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. అంటే ఇన్ని సోషల్ డిస్క్రిమినేషన్ అనేది ఆయన అనుభవించాల్సి వస్తుందని చెప్పి ఆయన అన్నారండి. దీని కారణంగా ఆయన కళ యొక్క కాంతి, అంటే ఆ సూర్యుడి యొక్క కాంతి ఆయన ముందు ఎంతో కాలం లేదంటండి. అంటే కేవలం ఆయన ముందు ఆ గోడ మాత్రమే ఉన్నదంటండి. అందుకే ఆయన నల్లని చేతుల్ని ఆయన ఆజ్ఞాపిస్తున్నారండి. ఆ వాల్ని బద్దలు కొట్టమని అడుగుతున్నారండి. మళ్ళీ ఆయన కళని చూడటానికి, చేరుకోవటానికి ఈ గోడని 1000 ముక్కలు చేసి ఈ చీకటిని పోగొట్టమని ఆయన కోరుకుంటున్నారండి. ఒకవేళ అదే కానీ జరిగితే ఆయన 1000 సూర్యుల కాంతిని చూడగలరంటండి. అంటే ఆ చీకటి 1000 సూర్యుల కాంతి రావడం వల్ల తట్టుకోలేక పారిపోతుందంటండి.
ఎప్పుడైతే ఆ సోషల్ డిస్క్రిమినేషన్ అనేది అమానుషం అయిపోతుందో అప్పుడు మట్టిలో మాణిక్యాల్లా 1000 మంది సూర్యుల్లా సమాజానికి ఉపయోగపడేవారు 1000 మంది వస్తారంటండి. ఈ పోయం చదవడానికి బట్టి పట్టడానికి మాత్రమే అనుకుంటే ఇది చాలా తప్పండి. ఎందుకంటే ఈ పోయంలో ఒక ఇన్నర్ మీనింగ్ కూడా ఉంది ఏంటండి. ఏంటంటే ఆయన ముందు ఒక పెద్ద వాల్ లేచినా సరే ఆ వాల్ని బద్దలు కొట్టడానికి ఆయన ప్రయత్నం చేసినట్టుగా మనం కూడా మన జీవితంలో మన డ్రీమ్ మన కళని సాధించడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆ అన్ని ఆటంకాలని కూడా మనం ఎదుర్కోవాలంటండి. వీ హ్యావ్ టు ఫైట్. లాంగ్స్టన్ హ్యూస్లా నల్ల జాతీయుల కోసం ఏదో చేయాలి అని చెప్పి ఎంతో కష్టపడిన వారు చాలా ఉన్నారంటండి. వీరిలో ప్రముఖులు ఎవరంటే మార్టిన్ లూథర్ కింగ్ అండి. ఈయనది ఒక స్పీచ్ ఉంటుందండి, ఐ హ్యావ్ ఏ డ్రీమ్ దట్ వన్ డే. దీన్ని నేను తెలుసుకోవడానికి ఎంతో కష్టపడ్డానండి, కానీ అది నాకు ఇప్పటికీ దొరికింది. మీరు కూడా వినాలనుకుంటే నేను మీకోసం కూడా ఇప్పుడు చదివి వినిపిస్తున్నాను, వినండి. I have a dream that one day this nation will rise up, live out the true meaning of its creed. I have a dream that one day on the red hills of Georgia, sons of farmer slaves and sons of farmer slave owners will be able to sit down together at the table of brotherhood. I have a dream that my 4 little children will one day live in a nation where they will not be judged by the color of their skin but the content of their character. I have a dream that one day in Alabama, with its vicious racists, with its governors having his lips dripped with the words of interposition and nullification, one day right there in Alabama, little black boys and black girls will be able to join hands with little white boys and white girls as sisters and brothers. సో ఫ్రెండ్స్, ఇదండి ఆయన స్పీచ్. ఏంటంటే ఏదో ఒక రోజు బానిసల పిల్లలు, జమీందారుల పిల్లలు అంటే వారి ఓనర్స్ పిల్లలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని ఆయన కల అంటండి. అంతేకాకుండా ఆయన 4 పిల్లలు అలాంటి దేశంలో ఉంటారంటండి. ఏ దేశంలో అయితే చర్మం యొక్క రంగుతో కాకుండా వారి యొక్క క్యారెక్టర్తో గుర్తింపబడతారో అలాంటి దేశంలో వారు ఉంటారంటండి. ఆయనకు ఇంకో ఆశ కూడా ఉండేదంటండి. ఏంటంటే ఏదో ఒక రోజు బ్లాక్ అమెరికన్స్ పిల్లలు వైట్ అమెరికన్స్తో చేతులు కలుపుతారని. అంటే యుఎస్ఏలో రేషియల్ సెగ్రిగేషన్ అనేది అంతం చేయమని మార్టిన్ లూథర్ కింగ్ గారు 2 లక్షల మంది జనం ముందు ఈ స్పీచ్ని చెప్పారంటండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.